అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ భారతదేశంలో కొత్త విప్లవం గురించి. ఇది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు. ఇది మన దేశం, మన వాతావరణం, మన జీవనశైలి కోసం ఒక పెద్ద మార్పు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల ఆధారాన్ని తగ్గించడానికి, వాయు కాలుష్యం తగ్గించడం మరియు సొంత శక్తి ఉత్పత్తి ద్వారా భవిష్యత్తుకు మార్గం చూపించడం ఈవీఎస్ ప్రధాన లక్ష్యాలు. ఈ వీడియోలో మనం ఈవీ అంటే ఏమిటి, భారత్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పరిస్థితి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు ముఖ్య ఈవీ కంపెనీలు ఏంటో చూద్దాం. అలాగే ఈవీ కంపెనీలు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ మరియు ఆపర్చునిటీస్ ఏంటి, భవిష్యత్తులో ఈవీ పరిస్థితి ఏంటి అనే విషయాలపై చర్చిద్దాం. మొదటగా అసలు ఈవీ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ప్రధానమైన ప్రశ్నను చూద్దాం. అసలు ఈవీ అంటే ఏమిటి? ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్. అంటే ఇది బ్యాటరీ లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిచే వాహనం. ఇది సాంప్రదాయ ఇంధన వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ మీద ఆధారపడి ఉండదు. ఈవీలను ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటగా బ్యాటరీ వెహికల్ అంటే బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్. ప్యూర్లీ ఇది కేవలం బ్యాటరీలో నిల్వ ఉన్న విద్యుత్తో నడుస్తుంది. ఎక్కడా పెట్రోల్ లేదా డీజిల్ వాడరు. ఉదాహరణకు టెస్లా మోడల్ 3, టాటా నెక్సాన్ ఈవీ. తర్వాతది హైబ్రిడ్ ఎలక్ట్రానిక్ వెహికల్ హెచ్ఈవి. హైబ్రిడ్ అంటే 2 ఎనర్జీ సోర్సెస్ కలిసిన వాహనం. బ్యాటరీ ప్లస్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ డీజిల్ కోంబో ద్వారా నడుస్తుంది. బ్యాటరీ లో అయితే ఫ్యూయల్ వాడి కొనసాగిస్తుంది. ఉదాహరణకు టయోటా, మారుతి సుజుకి స్మార్ట్ హైబ్రిడ్లు. ఈవీలు ఎందుకు ప్రత్యేకమంటే వాయు కాలుష్యం తగ్గుతుంది, లోయర్ రన్నింగ్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్, ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది, సైలెంట్ ఆపరేషన్, నాయిస్ పొల్యూషన్ తగ్గిస్తుంది. ఈవీలు భవిష్యత్తులో మొబిలిటీ కోసం ప్రధానమైన మార్గం. ప్రపంచంలో టెస్లా, నిసాన్, హుండై, బీవైడి వంటి కంపెనీలు ఈవీఎస్లో ముందంజలో ఉన్నాయి. ఇక మనం తర్వాతి భాగంలో భారతదేశంలో ఈవీ పరిస్థితి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మన దేశంలో ఈ కొత్త విప్లవం ఎలా విస్తరిస్తుందో, ఎక్కడ ఎలాంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయో చూడబోతున్నాం. భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ రివల్యూషన్ నిజంగా కొత్తగా మొదలైంది. 2019 నుండి 2025 మధ్య మన దేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్ మరియు కార్స్ అడాప్షన్ వేగంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్త ఈవీ మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి మరియు వినియోగదారులలో అవగాహన కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 2025లో ఇండియా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ సైజ్ రూపాయలు 10,000 కోట్ల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది సూపర్ గ్రోత్ చూపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల్లో ఈవీ అడాప్షన్ చాలా చిన్నగా ఉండేది. భారతదేశంలో ముఖ్యంగా 2 వీలర్స్ సెగ్మెంట్ కూడా పాపులర్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఎఫోర్డబిలిటీ, ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ పెట్రోల్ వాహనాల కంటే చౌకగా లభిస్తాయి. తర్వాత షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, డైలీ కమ్యూనికేటింగ్, ఆఫీస్, కాలేజెస్ కోసం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. లో రన్నింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ ఛార్జింగ్ కాస్ట్ ఫ్యూయల్ కంటే చాలా తక్కువ. అడాప్షన్ ఇంకా తక్కువగా ఉంది. కానీ అర్బన్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, ముంబైలలో ఈవీ అడాప్షన్ చాలా వేగంగా ఉంది. ఇక్కడ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవేర్నెస్, లైసెన్సెస్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మరి మనం తర్వాతి భాగంలో ప్రభుత్వం ఈవీ అడాప్షన్ కోసం తీసుకుంటున్న ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం. ఇది ఈవీ రివల్యూషన్ని ఎందుకు ఎక్సలరేట్ చేస్తుంది అనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్షన్ని వేగవంతం చేయడానికి ఫేమ్ ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఈ స్కీమ్ ప్రధానంగా 4 మార్గాల్లో పనిచేయడం సహాయం చేస్తుంది. మొదటిది సబ్సిడీస్. ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్ మరియు కార్స్పై ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వబడతాయి. అంటే మీరు ఈవీ కొనుగోలు చేసేటప్పుడు కొంత భాగం గవర్నమెంట్ కవర్ చేస్తుంది. దీనివల్ల ఈవీ ధర తగ్గుతుంది. ఆర్డినరీ కన్స్యూమర్స్కి సులభంగా అందుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జీఎస్టీలో తగ్గింపు మరియు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80 ఈఈబీ ద్వారా ట్యాక్స్ రిలేటెడ్ లభిస్తుంది. దీనివల్ల ఈవీ కొనడం చాలా ఎకనామికల్ అవుతుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సరైన ఈవీ అడాప్షన్ కోసం ఛార్జింగ్ స్టేషన్స్ నేషనల్ వైడ్గా ఏర్పాటు చేయబడుతున్నాయి. పూర్తి భారతదేశంలో కవరై అర్బన్ సిటీస్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. తర్వాతది స్టేట్ వైజ్ పాలసీస్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఈవీ అడాప్షన్కి ప్రత్యేక పాలసీస్ తీసుకుంటున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో సబ్సిడీస్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
తర్వాత కర్ణాటక ఈవీ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇన్సెంటివ్స్ లభిస్తున్నాయి. తర్వాత మహారాష్ట్రలో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్ స్కీమ్స్ ఫ్లీట్ ఇన్సెంటివ్స్ లభిస్తున్నాయి. గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఈవీ పార్క్స్ ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలు ఈవీ అడాప్షన్ ఎక్సలరేట్ చేస్తున్నాయి. దీనివల్ల ఆర్డినరీ సిటిజన్ నుంచి బిజినెస్ వరకు ఈవీస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. మరి మనం తర్వాతి భాగంలో భారత్ ఈవీ మార్కెట్లో ప్రముఖ కంపెనీల గురించి తెలుసుకుందాం. ఎవరు ఎలాంటి ఈవీస్ తయారు చేస్తున్నారు, వాటి ప్రత్యేకత ఏమిటో చూద్దాం. ఇప్పుడు మనం చూద్దాం భారత్ ఈవీ మార్కెట్లో ఈవీ కంపెనీలు ఎవరు మరియు ఎలాంటి వెహికల్స్ అందిస్తున్నారు అనే విషయంపై. మొదటగా టాటా మోటార్స్ కంపెనీ. టాటా నిక్సాన్ ఈవీ, టైగర్ ఈవీ లాంటి మోడల్స్ భారతదేశంలో అత్యంత ప్రచారణ పొందిన ఈవీస్. ఈ కార్స్ అందరికీ ఎఫోర్డబుల్, సేఫ్ మరియు లాంగ్ రేంజ్ డ్రైవింగ్ కేపబిలిటీ కలిగి ఉంటుంది. తర్వాతది మహీంద్రా ఎలక్ట్రానిక్ కంపెనీ వారు మహీంద్రా ఈ వెహికల్స్ E20+ వంటి ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ పెద్దగా అర్బన్ ఫ్లీట్ సొల్యూషన్స్ కోసం కూడా ఈవీస్ను ప్రొవైడ్ చేస్తుంది. తర్వాతది ఓలా ఎలక్ట్రిక్స్. ఓలా స్కూటర్స్ ఇండియాలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రెవల్యూషన్కి పెద్ద ఇంపటస్ ఇచ్చింది. సైలెంట్, ఈకో ఫ్రెండ్లీ మరియు షార్ట్ డిస్టెన్స్ కోసం ఇది పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. తర్వాతది 450X ఆథర్ ఎనర్జీ. 450X 450+ స్కూటర్స్తో హై పెర్ఫార్మెన్స్ కనెక్టెడ్ స్కూటర్స్ మార్కెట్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. బ్యాటరీ ఎఫిషియన్సీ, స్మార్ట్ డాష్బోర్డ్స్, యాప్ బేస్డ్ కంట్రోల్స్ ప్రత్యేకత ఇందులో. తర్వాత ఇది ఎంజీ మోటార్ ఇండియా. ZSCV వంటి ఎలక్ట్రిక్ ఎస్యూవీలతో అర్బన్ మార్కెట్లో నీచ్ టార్గెట్ చేస్తుంది. కంఫర్ట్, స్టైల్ మరియు ఈకో ఫ్రెండ్లీ డ్రైవింగ్ ప్యాకేజ్లో లభిస్తుంది. తర్వాత స్టార్టప్ ఈకో సిస్టమ్. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ మొబిలిటీ సొల్యూషన్స్ వంటి ఏరియాస్లో స్టార్టప్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. వీటి వల్ల ఈవీ అడాప్షన్కి కొత్త బూస్ట్ వస్తుంది. మరి తర్వాతి భాగంలో మనం ఈవీ అడాప్షన్లో ఉన్న ఛాలెంజెస్ మరియు ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈవీ అడాప్షన్ అన్ని చోట్ల యూనిఫామ్గా ఉండలేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం ఈవీ అంటే ఏమిటి, భారతదేశంలో పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకాలు మరియు ప్రముఖ కంపెనీలను చూసాం. ఇప్పుడు చూద్దాం ఈ ఈవీ అడాప్షన్లో కొన్ని ప్రధాన ఛాలెంజెస్ ఏంటి ఉన్నాయో చూద్దాం. మొదటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లేకపోవడం. అర్బన్ సిటీస్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ రూరల్ ఏరియాస్లో, హైవేస్లో స్టేషన్స్ తక్కువ. రేంజ్ యాంగ్జైటీ కంటే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కాకముందే దూరం తేలే భయం. తర్వాతది బ్యాటరీ కాస్ట్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఈవీ ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాతది రేంజ్ యాంగ్జైటీ. ఒక ఫుల్ ఛార్జ్లో వెహికల్ ఎంత దూరం సరిగ్గా వెళ్తుందా అన్సర్టెనిటీ. కొంతమంది బయర్స్ ఈ అన్సర్టెనిటీని ఫేస్ చేయడం ఇష్టపడరు. తర్వాతది రీసేల్ వాల్యూ. ఈవీ రీసేల్ మార్కెట్ ఇంకా లిమిటెడ్. బ్యాటరీ డిగ్రేడియేషన్ ఇష్యూ ఉండడం వల్ల రీసేల్ ప్రైస్ తగ్గుతుంది. తర్వాతది పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం. ఈవీ అడాప్షన్ కాన్సెప్ట్ గురించి అందరి కన్స్యూమర్స్కి ఫుల్ అవేర్నెస్ అనేది లేదు. చిన్న సిటీస్, టౌన్స్లో ఇంకా పీపుల్ హెసిటేట్ చేస్తుంటారు ఈవీస్ని వాడడానికి. అయినప్పటికీ ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ అవ్వడానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్, బ్యాటరీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవీ కంపెనీస్ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. తర్వాతది ఇన్సెంటివ్స్. ఇలా కాన్సన్ట్రేటెడ్గా ఎఫెక్ట్ వల్ల ఈవీ అడాప్షన్ రేట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్ని చూసాం. మరి ఈవీ అడాప్షన్లో ఆపర్చునిటీస్ అంటే వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరియు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటగా గ్రీన్ మొబిలిటీ. ఈ వలన పొల్యూషన్ తగ్గుతుంది. జీరో పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ తగ్గించడం వలన సిటీస్ క్లీనర్ అండ్ సస్టైనబుల్ అవుతాయి. తర్వాతది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈవీ రివల్యూషన్ కొత్త ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తుంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, ఈవీ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, మొబిలిటీ సర్వీసెస్, స్టార్టప్స్ మరియు ఎస్ఎంఈకి కొత్త గ్రోత్ వస్తుంది. తర్వాతది కాస్ట్ ఎఫిషియన్సీ అంటే ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్స్లో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ట్రెడిషనల్ వెహికల్స్ కంటే తక్కువ. లాంగ్ టర్మ్
సేవింగ్స్, కన్స్యూమర్ ఫ్రెండ్లీ. తర్వాతది టెక్నాలజికల్ అడ్వాంటేజెస్. ఫ్యూచర్ విజన్ గురించి చూస్తే 2030 ఇండియా ఎయిమ్స్ 30% ఎలక్ట్రిక్ మొబిలిటీ టార్గెట్ ఉంది. తర్వాత టూ వీలర్స్ సెగ్మెంట్ 100% ఈవీ ఉండాలి అనుకుంటుంది. తర్వాత సోలార్ ప్లస్ ఈవీ ఇంటిగ్రేషన్, స్మార్ట్ గ్రిడ్స్, స్మార్ట్ సిటీస్గా ఉంటుంది. ఈవీ రివల్యూషన్ అంటే కేవలం వెహికల్స్ కాదు, ఎనర్జీ ఈకోసిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈవీ అడాప్షన్ ఛాలెంజెస్ ఉన్న ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ. గ్రీన్, స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం ఈవీస్ని సెంట్రల్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి పూర్తిగా చూసాం. ఈవీ అంటే ఏమిటి, భారతదేశంలో పరిస్థితి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రముఖ కంపెనీల అడాప్షన్లో ఛాలెంజెస్ మరియు భవిష్యత్తులో ఉన్న ఆపర్చునిటీస్ గురించి. మన దేశంలో ఈవీ రివాల్యూషన్ కేవలం కొత్త వాహనాల జాబితా కాదు, ఇది భవిష్యత్తు జీవన విధానం. మన సిటీస్ని క్లీనర్ అండ్ సస్టైనబుల్ చేయడం మరియు ఎన్విరాన్మెంట్ని రక్షించడం కోసం ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. మొదట ఎన్విరాన్మెంట్ సైడ్ చూడండి. ఈవీస్ జీరో వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మన పెద్ద పట్టణాలు ఇంకా పొల్యూషన్ ఫ్రీ అవుతాయి. నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. స్ట్రీట్ లైఫ్ క్లీనర్ అండ్ హెల్దియర్ అవుతుంది. తర్వాతది కాస్ట్ ఎఫిషియన్సీ. ఈవీలు లిమిటెడ్ కాస్ట్, కొంత ఎక్కువగా ఉంటే కూడా ఫ్యూయల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ట్రెడిషనల్ వెహికల్స్తో పోలిస్తే చాలా తక్కువ. ఇది ఆర్డినరీ కన్స్యూమర్ కోసం లాంగ్ టర్మ్ సేవింగ్స్గా మారుతుంది. తర్వాతది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అంటే బ్యాటరీ టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఏఐ పవర్డ్ స్మార్ట్ వెహికల్స్ వలన ఈవీస్ భవిష్యత్తులో మొబిలిటీలో గేమ్ చేంజర్గా మారతాయి. స్టార్టప్ ఈకోసిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. ఇది కొత్త జాబ్స్, న్యూ బిజినెస్ మరియు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి బూస్ట్ ఇస్తుంది. తర్వాతది గవర్నమెంట్ సపోర్ట్. ఫేమ్ ఇండియా స్కీమ్, స్టేట్ వైజ్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ రిడక్షన్స్ అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ఈవీ అడాప్షన్ని ఎక్కువ చేస్తాయి. ఇది ఆర్డినరీ సిటిజన్ నుంచి కార్పొరేట్ సెక్టార్ వరకు అన్ని స్టేక్ హోల్డర్స్కి సపోర్ట్ ఇస్తుంది. ఈవీస్ వలన సిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం క్లీనర్ ఫ్యూచర్ ఇస్తాయి. ఫ్యూయల్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కేవలం వాహనాలు కాదు, ఇది మనం తీసుకునే ఒక పరిరక్షణ, స్మార్ట్ లైఫ్ మరియు సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం స్టెప్ ఫార్వర్డ్ అన్నమాట. ఇప్పటి నుండి మనం ప్రతి ఒక్కరూ ఈవీ రివల్యూషన్లో భాగస్వాములు కావచ్చు. ఈవీ కొనండి, అవేర్నెస్ని పెంచండి, గ్రీన్ మొబిలిటీని సపోర్ట్ చేయండి మరియు మన ఎన్విరాన్మెంట్ కోసం స్మాల్ స్టెప్ తీసుకోండి. ఎలక్ట్రిక్ ఫ్యూచర్ ఈజ్ క్లీన్, ఫ్యూచర్ ఈజ్ నౌ. మనం ఆ ఫ్యూచర్లో నిలబడటానికి సిద్ధమా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.